హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ముందుగా అయితే నాటుకోడి పులుసు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు అయితే కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. బిర్యానీ ఆకుండి, దాసిన చెక్క, అలాగే లాలికలు లామొగ్గలు కూడా వేసుకుంటున్నాను. 5-6 గింజలు మిరియాల గింజలు కూడా, అలాగే కరివేపాకు, టమాటీలు, అలాగే 4-5 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి చిన్న సైజు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి వేగేదాకా. కొంచెం అయిపోతే మూత పెట్టాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు చికెన్ అన్నది కడిగేసుకున్నది వేసుకోవాలి. నాటుకోడి కాబట్టి అందుకని కాలుస్తారు. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు నేను ఇలా ఉంచేస్తాను పెట్టి. ఇప్పుడు దీంట్లో నేను వస్తే ముందుగా మనకి దూదులాగా అయిపోవాలంటే కనుక మాంసం అన్నది పెరిగేసుకోవాలి. ఎందుకంటే మనకి నాటుకోడి అన్నది చాలా గట్టిగా ఉంటుంది. అలాగే 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. ముక్క పట్టుకుంటే ఇడిపోలాగా అంతలాగా ఉండాలన్నమాట. నాటుకోడి భలే టేస్ట్ ఉంటుంది అప్పుడు. తర్వాత నేను అయితే పసుపు వేస్తాను. ఒక చిన్న చెంచాడు పసుపు అన్నది వేస్తాను. ఒకసారి కలిపేసుకుని కొంచెం మూత పెడతాను. ఇంకా నీరు వస్తూనే ఉంటాయండి. మన పెరుగును అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను కాబట్టి నీట్గా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వరకు నేను కారం అన్నది వేస్తాను. కారం 2 చెంచాలు. ఎక్కువ తిన్నవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడగా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ధనియాల పౌడర్ చెంచాడు వేసాను. కారంలో జీలకర్ర ఉంటుంది కాబట్టి నేను ఒకటి జీలకర్ర పౌడర్ కొంచెం వేస్తున్నాను. గుమ్మగుమ్మలు వాసన అయితే బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా ఉందో. ఇప్పుడు బాగా కారాలు మసాలాలు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని సరిపడి వాటర్ అన్నది వేయాలి. మంచి గ్లాసు 2 గ్లాసులు వేస్తాను. ఇప్పుడు అయితే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు అయితే మూత చూస్తామండి. ఇప్పుడు మసాలా అన్నీ వేసాం కదా. గరం మసాలా ఒకటి వేయలేదు కదా, గరం మసాలా ఒకటి వేస్తాను. ఇది గరం మసాలా కూడా ఇంట్లో ఆడుకున్నది. ఆడుకొని తీసుకున్నది రెడీ అయిపోయిందండి. చూసారా వాసన కొద్దిగా కొత్తిమీర వేసి దింపేస్తాను. ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే కనుకండి. ఓకేనండి. ఫైనల్గా కూర అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది.